హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మొత్తానికి అయితే వ్యూహం మూవీ రిలీజ్ కావడం జరిగింది అండ్ డైరెక్టర్ బై రామ్ గోపాల్ వర్మ గారు. మన రామ్ గోపాల్ వర్మ గారి గురించి తెలిసిందే కదా, నా ఇష్టం, నాకు నచ్చిందే తీస్తా అని చెప్పేసి మూవీలో తీస్తూనే ఉంటాడు. మరి వ్యూహం మూవీ అయితే ఎలా ఉంది, మరి ఈ మూవీలో ఎవరిని ఎలా చూపించాడని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు డెఫినెట్ గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో కాకపోతే కమెంట్ సెక్షన్ లో పింగ్ చేసి పెట్టాను, డెఫినెట్ గా ఫాలో అయిపోయింది. అండ్ మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ మూవీ స్టోరీ లైన్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్టయితే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎలా కలిసారా అని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి చాలా మందికి ఈ మూవీ అస్సలు నచ్చట్లేదు, ఎందుకంటే ఈ మూవీలో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చేసి అయితే చూపించారు అని చెప్పేసి థియేటర్ బయట కూడా విపరీతంగా గొడవలు అయితేనే ఉన్నాయి. మరి ఈ మూవీ వల్ల జగన్ ని అయితే బాగా అయితే హైప్ ఇచ్చి లేపడానికి ప్లాన్ చేశారని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మరి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించారు అంటే మొత్తం అసలు ఏపీకి వెళ్లి మొత్తం డబ్బుల కోసమే వెళ్ళినట్టు చూపించాడు అండ్ ఏపీని సర్వనాశనం చేసి ఎలాగైనా సీఎం కావాలని చెప్పేసి ఈ విధంగా ఈ మూవీలో చూపించడం వల్ల చాలా మంది ఈ మూవీని చూస్తున్న వాళ్ళు అయితే చాలా విపరీతంగా కోపంతో అయితే రగిలిపోతున్నారు నిజంగా చెప్పాలంటే. అందుకే థియేటర్ బయట పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తప్పుగా మాట్లాడితే బయట గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ మూవీలో ఇంకో కామెడీ ఏంటంటే రియల్ లైఫ్ లో వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుందో ఈ మూవీలో అలాగే ట్రై చేయడం జరిగింది. అస్సలు అంటే అసలు అది మీకు నచ్చదు, థియేటర్ లో చూస్తున్నంత సేపు అరే ఏంట్రా కామెడీ చేస్తున్నారా అనిపిస్తుంది. వాళ్ళ వాయిస్ అంటే సేమ్ టు సేమ్ అలానే మాట్లాడాలని చెప్పేసి చాలా సీన్స్ కాదు, మూవీ మొత్తం అలానే ఉంటుంది. వాళ్ళ వాయిస్ ని ప్రయత్నించాలి, యాస్టిస్ దింపాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది అస్సలు అంటే అసలు వర్కౌట్ కాలేదు. మరి రియల్ లైఫ్ లో జరిగిన దానికి చాలా రివర్స్ లో ఉంటుంది ఈ మూవీలో. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే డెఫినెట్ గా అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతారు, అసలు కోపం అయితే వాళ్ళకి ఆగదు. మరి మొన్ననేమో యాత్ర 2 అని చెప్పేసి జగన్ గారిని లేపుతూ ఇంకో మూవీ తీశారు, ఇప్పుడైతే వీళ్ళని తొక్కుతూ అయితే ఈ మూవీ తీయడం జరిగింది. మరి రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుందో లేదో కానీ మూవీలో అయితే అలాంటి సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఈ మూవీస్ ని చూస్తే మీకు కలిగే ఫీలింగ్ ఏంటంటే అసలు వీళ్ళు కావాలని ఈ మూవీస్ అయితే తీపిస్తున్నారో లేదో, వాళ్ళని వాళ్ళే హైప్ పెంచుకోవడం కోసం అయితే ఇలాంటి మూవీస్ తీస్తున్నారో అని చెప్పేసి మీకు అస్సలు అర్థం కాదు. అస్సలు అంత అలా ఎక్కదు కూడా మూవీ, ఏదో కామెడీ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది మీలో అందరికి. మరి ఏదో చూడాలనుకుంటే రామ్ గోపాల్ వర్మ గారి కోసం ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు డెఫినెట్ గా. మరి వీళ్ళందరి క్యారెక్టర్స్ ని చూస్తే డెఫినెట్ గా నవ్వొస్తుంది మీకు థియేటర్ లో. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటో అసలు ఏందో ఏమో అసలు అర్థం కాదు, పెద్ద కమెడియన్ లో ఉన్నాడు వాడైతే అసలు మూవీలో. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనుక వాడిని థియేటర్ లో చూస్తే గుండాయి చనిపోతారు సగం మంది, అంత ఘోరంగా ఉంటాడు వాడు, అసలు ఏందేమో అసలు అర్థం కాదు. మరి వాడు ట్రై చేసిన పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వింటే మీకు అసలు నేను చెప్పలేను అది మాటల్లో, మీరు చూస్తే అర్థం అవుతుంది. మరి ఈసారి ఏపీలో సీఎం ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారో, ఎవరు అవుతే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంత మంది చూసారో లేదో కూడా అయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి.